पीओपी और जिप्सम चैनल नजदीक प्राइमरी स्कूल जरचल्ला होलसेल और रिटेल के लिए इन नंबरात 9346819327 या 7386923012 पर कॉल करें। अस्सलाम वालेकुम नाजरीन, NH टीवी में आप सभी का इस्तकबाल है। रुकना संभाली तांडूर बोईनी मनोहर रेड्डी ने तांडूर के तमाम 36 बल्दी हलकों का दौरा किया। इस मौके पर आवाम के दरमियान पहुंचकर बल्दी मसाइल को दरियाफ्त किया। इस मौके पर उन्होंने कहा कि खदीम तांडूर सेंट मॉक्स स्कूल, मलरेड्डी पल्ली, गोलाचेरू, तांडूर शहर के 10 से 12 बल्दी हलकों का गंदा पानी गोलाचेरू में जमा होकर पानी गंदा हो रहा है, जिसकी वजह से गोलाचेरू के पानी में बदबू फैल रही है। ड्रेन के गंदे पानी को शहर से बाहर करने के लिए मंसूबाबंद तरीके से गंदे पानी के बहाव के लिए 5 करोड़ रुपयों की लागत से मंसूबाबंद तरीके से ड्रेनेज सिस्टम तैयार किया जाएगा। इसके अलावा कागना नदी से पीने के पानी की सरबराही के लिए 70 साल पहले पाइपलाइन बिछाई गई थी। जगह जगह लीकेज होने की वजह से पानी काफी मिकदार में अखराज हो रहा है। इसको मद्देनजर रखते हुए नई पाइपलाइन बिछाई जाएगी। इसके अलावा कागना नदी में पंपिंग सिस्टम भी गैर कारगर है, इसको भी दुरुस्त किया जाएगा। जो मोटर्स लगाए गए हैं काफी पुराने हो चुके हैं, इन मोटरों को बेहतर तौर पर दुरुस्तगी की जाएगी। कागना नदी के पीने के पानी को सरबराही को यकीनी बनाया जाएगा। इस मौके पर म्युनिसिपल कमिश्नर विक्रम सिम्हा रेड्डी, एग्रीकल्चर मार्केट कमेटी चेयरमैन पटोला बाल रेड्डी, आमिर अब्दुल्ला, जुबेर लाला, कांग्रेसी कारकुनों की कसीर तादाद मौजूद थी। ఫోన్ చేస్తున్నా మా గరీబాన్ని చెప్పే సరే మీరే చేసుకోపని చెప్పినా నాని పుట్టిన మనకు తెలుసుకొని మొత్తం ఇక్కడే కలిసి చేసారు ఇక్కడ నుంచి వాటర్ డ్రైనేజ్ ఏదైతే కలుపుతున్నారు తాండూరులో ఉన్నటువంటి 36 వార్డులన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది। ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థనే కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి గొల్లచెరువు కానివ్వండి, ప్రధానంగా గొల్లచెరువులో ఓల్డ్ తాండూరు నుంచి దాదాపు ఒక 15-16 వార్డుల నుంచి కూడా డైరెక్ట్ నీళ్లు పోవడం, చెరువు అంతా కూడా కలుషితం అయిపోయి అదంతా కూడా వాసన కూడా తాండూరుకి రావడం, దాని నుంచే ఈరోజు కలరా కానివ్వండి రోగాలు కూడా రావడానికి ఆస్కారం ఉంది। దాన్ని నివారించడానికే గొల్లచెరువు నుంచి తాండూరులో ఉన్నటువంటి పాత తాండూరు కానివ్వండి, సెంట్ మార్క్స్ స్కూల్లో ఉన్నటువంటి స్కూల్ పక్కకి ఉన్నటువంటి మల్లెడిపల్లెకి వచ్చే నీళ్ళందరినీ కూడా బయటికి పంపించడానికి దాదాపు 5 కోట్లతో 5 కోట్ల మొన్ననే మన ఫౌండేషన్ కూడా గౌరవ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, స్పీకర్ గారు వచ్చినప్పుడు ఫౌండేషన్ కూడా వేసుకోవడం జరిగింది। దాన్ని అంతా కూడా ఏ విధంగా చేయాలనో అధికారులందరూ కూడా మున్సిపల్ కమిషనర్ విక్రమ్ని కానివ్వండి, ఇరిగేషన్ డిపార్ట్మెంటు డిఈలను కానివ్వండి, ఈరోజు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ కాంట్రాక్టర్స్ను కానివ్వండి, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళని కానివ్వండి, అధికారులందరినీ కూడా క్రోడీకరించి మా గౌరవ కౌన్సిలర్లతో, మా ఏఎంసీ చైర్మన్ గారితో, ప్రభాకర్ కానీ, నర్సింహులు కానీ, జుబేర్ కానీ, దారాసింగ్ గారు కానీ, పురుషోత్తం గారు కానీ వీరందరి సమక్షంలో ఈరోజు ప్రతి వార్డుకు చిన్నగా పరిశీలించి వాటర్ ఈజీగా పోతే ఏ విధంగా అయితే ఎంత వర్షం పడ్డా ఈజీగా బయటకు పోవడానికి చక్కటి ఒకటి ప్రణాళిక తయారు చేయడం జరిగింది। గతంలో ఉన్నటువంటి కాగ్నా వాగ్ను కూడా ఈరోజు మళ్ళీ దాదాపు ఒక 70 సంవత్సరాల క్రితం వేసినటువంటి ఈ పైప్ లైన్ని ఎక్కడ చూసినా ఇక్కడ అన్నింటినీ కూడా లీకేజ్ ఉన్నది। ఈ మధ్యనే అమృత్ 2 కింద దాదాపు ఒక 28 కోట్లు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది। దీనంతా కూడా ఇప్పటికీ రోజుకు ఈ కాలనీలు పెరుగుతూ ఉన్నాయి। దానికి అనుబంధంగా ఈరోజు 4 ట్యాంకులు కానీ ఇప్పుడే కాంట్రాక్టర్లతో మాట్లాడడం జరిగింది। దాదాపు ఒక 30 లక్షల కెపాసిటీతో వాటర్ ట్యాంక్స్ 4 ట్యాంకులు కూడా కట్టడం జరుగుతూ ఉన్నది। ఇంకా అవసరమైతే ఇంకా 4 ట్యాంకులు పెంచైనా కానీ ప్రతి ఇంటికి మళ్ళీ నల్ల కలెక్షన్ ఇచ్చే విధంగా ఒక మంచి ప్రణాళిక చేయబోతున్నాం। దీన్ని అన్నింటినీ కూడా ఇదే కాకుండా పైప్ లైన్ కూడా కాగ్నా నుంచి మళ్ళీ ఈ 2 పైప్ లైన్లని మళ్ళీ తాండూరుకు తీసుకురావాలంటే దాదాపు ఒక 15-20 కోట్లు ఖర్చు అవుతా ఉన్నది। గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈ పైప్ లైన్ కూడా ఖచ్చితంగా పునరుద్ధరణకి కొత్త పైప్ లైన్ వేపిస్తాం। ఎందుకంటే ఎక్కడ ముట్టుకున్నా ఒక దగ్గర ప్రిపేర్ చేస్తే ఇంకొక దగ్గర డ్యామేజ్ అయిపోతూ ఉన్నది। శిథిలావస్థ పైప్ లైన్ అంతా కూడా డ్యామేజ్ అయింది కనుక దీన్ని కూడా కొత్త పైప్ లైన్ వేసుకుందామని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి 15 కోట్లు కూడా తప్పకుండా శాంక్షన్ చేపించి
ఇక్కడ మోటార్స్ కూడా ఉన్నాయి. దాదాపు ఒక 80 HP 90 HP మోటార్స్ కూడా ఉన్నాయి. ఆ మోటార్స్ కూడా చాలా పురాతనమైనటువంటి మోటార్స్ ఉన్నాయి. దానికి స్పేర్ పార్ట్స్ కూడా ఇక్కడ దొరికే పరిస్థితి లేదు. ఒక బుష్ అయినా ఈరోజు అహ్మదాబాద్ పోవాల్సి వస్తూ ఉన్నది. ఒక బేరింగ్ అయినా ఢిల్లీ ఆగ్రాన పోవాల్సి వస్తూ ఉన్నది. పాత మోటార్లు ఉన్నాయి కనుక మోటార్లను కూడా చేంజ్ చేసి ఎప్పటి కూడా తాండూరు ప్రజలకు ఆల్టర్నేట్గా మిషన్ భగీరథకు ఏదైనా అనుకోకుండా బంద్ అయినప్పుడు ఈ కాగ్నా వాటర్ తీసుకుపోవాలనే ఉద్దేశంతో దీన్ని కూడా ఇమ్మీడియట్ నీళ్లు కూడా తాండూరు తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఈ మధ్యన చిన్న వర్షం పడితే ఈరోజు చిలకవాగు చూస్తూ ఉన్నాం. ఒక గంట సేపు 15-20 నిమిషాలు పడితే మొత్తం తాండూరు అంతా కూడా సాయిపూర్ కానీ అదంతా కూడా అతలకుతలం అవుతా ఉన్నది. దాన్ని కూడా నివారించడానికి దాదాపు ఒక 30 కోట్లతోని టెండర్లు కూడా నిన్ననే కలెక్టర్ గారు కూడా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అది కూడా టెండర్ ప్రాసెస్లో ఉన్నది. వారం 10 రోజులలో టెండర్ పెట్టి దాన్ని కూడా చిలకవాగును కూడా మొత్తం ఆ సాయిపూర్ కానీ ఇంద్రమ్మ మనకి ఏదైతే మేజర్ ఆ పెట్రోల్ పంప్ దగ్గర నుంచి ఎక్కడైతే వస్తుందో అదంతా కూడా కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఎవరికి ఇబ్బంది కాకుండా తక్కువ నష్టంతో ఆ చిలకవాగును కూడా ప్రక్షాళన చేసి నీళ్లు బయటకు పంపించి దాదాపు ఒక 7 కిలోమీటర్లు అయితే ఉన్నది లెంత్. దాన్ని అన్నిటి కూడా ఆ వాటర్ బయటకు పంపించే ప్రయత్నం ఆ 30 కోట్లతో టెండర్ పెట్టించి ఇమ్మీడియట్ అది కూడా స్టార్ట్ చేస్తాం. ఎవరు కూడా తాండూరు ప్రజలకు ఇబ్బంది లేకుండా దశల వారీగా అన్ని ప్రయత్నాలు చేసి అన్ని పనులు చేద్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి ఈరోజు తాండూరులో కూడా ఎక్కడ పోయినా కానీ ఉన్న సమస్యలన్నింటినీ కూడా తెలుసుకోవడం జరిగింది. అవన్నీ हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें।